విజయ్ గారు, హిట్లర్ వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి చేసిన హిట్లర్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో కూడా దుమారం రేపుతున్న పరిస్థితి. హిట్లర్ నోట్లో కాంగ్రెస్ అంటూ ప్రధానమైన వార్త ఈరోజు మనకు కనిపిస్తోంది. హిట్లర్ ఆదర్శనమన్న రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ కాంగ్రెస్లో కూడా దుమారం రేగింది. హైకమాండ్ నుంచి కూడా ఒక నివేదిక కోరారు. ఢిల్లీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారనే అంశం. దీంతో పాటు ఇదే అంశంపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం కూడా కనిపిస్తోంది. మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పేసి తిరిగే రాహుల్ గాంధీ ఇప్పుడు మొహబ్బత్ కి దుకాన్ కాదు, హిట్లర్ కా మకాన్గా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఏఐసీసీని ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోండి అని చెప్పేసి కూడా ఆయన ధ్వజమెత్తిన అంశం, పెద్ద ఎత్తున విమర్శించిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి మొత్తంగా ఈ ఓవరాల్ ఇష్యూను? ముఖ్యంగా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన దగ్గర నుంచి తెలంగాణలో అదే రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. ముందు నుంచే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వస్తుంది, ఒక నియంత పాలనలాగా వ్యవహరిస్తున్నారు. హైడ్రాకు సంబంధించినటువంటిది నియంతృత్వంతో ఒక వినాశనం, విధ్వంసం. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే హిట్లర్ మనస్తత్వం ప్రధానంగా అర్థం చేసుకోవటానికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం రోజు నుంచే ఒక హిట్లర్ పద్ధతిలో విధ్వంసం నుంచి మొదలుపెట్టారు. ఒక ధ్వంసం చేసేటువంటి రచన ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి అవి ఏర్పాటు చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి బారికేడ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మొదలుపెట్టిండు విధ్వంసం. తన పరిపాలన ప్రమాణ స్వీకారానికి ముందే ధ్వంసం నుంచి మొదలుపెట్టి ఈ హైడ్రా తోటి ఉంది. చివరికి పరాకాష్ఠగా తనకు తానే తన స్వభావాన్ని బెంగళూరులో దినపత్రిక కాన్క్లేవ్లో సంబంధించినటువంటిది తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. దానికి సంబంధించినది దాని ముందు నుంచి కూడా తన స్కూల్ ఆర్ఎస్ఎస్ స్కూలు, తను కాలేజీ అనేది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం మాత్రమే చేస్తున్నా అనే నిర్వచనానికి ఈ అన్నిటికీ బేస్గా ఆ రోజు మాట్లాడినటువంటిది తన హిట్లర్ స్వభావం, హిట్లర్ సిద్ధాంతము, ఫాసిస్టు ధోరణి, ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధానంతో తాను పయనిస్తున్నాననేది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ అభిమానులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నటువంటి పోస్టులు కూడా కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ, ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా మా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ముఖ్యమంత్రులే అనేది వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నటువంటిది ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా, ఫాసిస్ట్ ధోరణికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి పార్టీ అని కనుక రాహుల్ గాంధీ అనుకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఎట్లా పెట్టుకున్నావు? వీళ్ళు ఏమైనా మీ పార్టీలో నిజంగానే విస్వభావమా లేదా బీజేపీకి సంబంధించిన కోవర్టులుగా పనిచేస్తున్నాం? ఇప్పుడు తేల్చుకోవాలి. లేదా వీళ్ళు మా పార్టీ సిద్ధాంతం ఏది, మా పార్టీ ఇదే విధానము అనుకుంటే మీరు అన్నట్టు ఆ నాజీ పార్టీగా, ఒక ఫాసిస్ట్ పార్టీగా నామకరణం చేసుకోండి. దానికి అది వదిలిపెట్టి ఎన్డీఏ కూటమిలోకి సంబంధించిన ప్రధానమంత్రి క్యాండిడేట్గా ముందుకు పోదామంటే ఇదేనా? మీరు రాజ్యాంగం పట్టుకున్న ఒక ప్రజాస్వామ్య పాలన, ప్రజాస్వామ్య సూత్రాలు, అదేవిధంగా అంబేద్కర్ సంబంధించినటువంటి బొమ్మలతోటి తిరుగుతూ, గాంధీ నెహ్రూ వాళ్ళతో తిరుగుతూ మీ ముఖ్యమంత్రి అనుసరిస్తున్నటువంటిది నాది హిట్లర్ పాలన, హిట్లర్ రకంగానే భయపడాలి లేనటువంటి హైడ్రా అనేది ఆయన హంతకముఠ. ఒకవేళ ఆయన చెప్పిన నిర్వచనం, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారము ఒక హంతకముఠ, హైడ్రా అనేది ఒక హంతకముఠ ఏర్పాటు చేసి మళ్ళీ మీరు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో పోలుస్తూ ఇరాన్ మీద మేము ఏ రకమైనటువంటి ధ్వంసం చేసినామో మీరు గూగుల్ చేయండి, మేము హైడ్రాతోటి ఆ రకమైనటువంటి ధ్వంసం హైదరాబాద్లో చేసినాము అని చెప్పుకోవడం. అంటే పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లను ఏ రకంగా చెరబట్టి ఒక యుద్ధం చేసినట్టు చేసి బుల్డోజర్లు, కూల్చివేతలు ఒక గూగుల్ చేసి చూడండి అని కూడా చెప్పడం అంటే ఇంతకంటే ఫాసిస్ట్ ధోరణి, ఇంతకంటే మూర్ఖంగా ఒక హిట్లర్ స్వభావంతో పరిపాలన చేస్తున్నటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఇందులో ఏంటంటే రాజకీయంగా చూసినట్లయితే ఇతను ఏమైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నారా నాగపూర్కి, నన్ను త్వరగా బీజేపీలో చేర్చుకోండి, నా భావజాలం ఇదే, నా సిద్ధాంతం ఇదే, మీరు త్వరగా నా పట్ల నిర్ణయం తీసుకోండి, ఇన్ని రోజులు ఆగుతున్న ఏదైనా బ్రేక్ అవుతుందో కాంగ్రెస్ బీజేపీలో చేరటానికి సంబంధించినట్టు. ఇంకోటి కిషన్ రెడ్డి మీద, కిషన్ రెడ్డి పార్టీలో చేరటానికి కిషన్ రెడ్డి అడ్డుకుంటుండా అనేది కూడా ఆ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి, అందుకే రోజు కిషన్ రెడ్డి మీద పడుతున్నటువంటి విషయం ఉంది. ఈ రకంగా ఒక రాజకీయంగా కావచ్చు, పరిపాలనా పరంగా కావచ్చు, తన మూల సిద్ధాంతం తాను ఏబీవీపీ ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అని చెప్పుకున్నారు. ఆ దినపత్రిక కాన్క్లేవ్లో కూడా చెప్పుకుంటున్నాడు, ముందు నుంచి కూడా చెప్పుకున్నది నాది మీ స్కూలే అని చెప్పుకుంటున్నటువంటి బహిరంగంగా చెప్పుకుంటున్నాడు. అంటే
ఇట్లాంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన ప్రజాపాలన ప్రజాస్వామ్య పాలన అని చెప్పడం అంటే ఇక అది వెక్కిరించినట్టే ఉంటుంది, దయాలు వేదాలు వెల్లించినట్టే ఉంటుంది. ఇలాంటి స్వభావం ఉండి ఇట్లాంటి పరిపాలనను చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి, మీది నిజంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీయా లేదా ముఖ్యమంత్రి గారు అనుసరిస్తున్నటువంటి దీనికి సంబంధించి ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకుంటారా, ఒక నియంతృత్వ పార్టీగా మార్చుకుంటారా అని చెప్పాలి. దానికి శ్రీధర్ బాబు గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం అయితే మరీ ఇంత హాస్యాస్పదంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు అన్నది మీ తత్వం వేరే విధంగా అంటే రేపటి నుంచి మన పాఠ్యపుస్తకాలలో తెలంగాణ పాఠ్యపుస్తకాలలో హిట్లర్ అంటే ఒక నియంత, హిట్లర్ అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఇట్లాంటి పాత్ర పోషించింది ఇంతమంది అని ఉన్నాయి, పాఠ్యపుస్తకాలలో ఉన్నాయి. తీసేసి ఆ పాఠ్యపుస్తకాలలో తీసేసి ఈయన ఒక ప్రజాస్వామ్యవాది, ఈయన ఒక ప్రజలకు అనుకూలమైనటువంటి వ్యక్తి, హిట్లర్ సిద్ధాంతం ఇది కాదు అని మార్చండి. మరి అదన్నీ చేయాలి శ్రీధర్ బాబు చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం. అంటే మీరు ఎట్లా పడితే అట్లా అధికారం ఉందని ఒక అహంకారంతో ఏది పడితే అది మాట్లాడి దానికి రకరకాల నిర్వచనాలు ఇచ్చుకుంటూ మేము ప్రజాస్వామ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలు ఇక విశ్వాసం కోల్పోయినది. అన్ని ఇష్యూస్ని ఇట్లాంటి అంశాలు మాట్లాడిందంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి హక్కుల ఉల్లంఘన, నీటిపారుదల కావచ్చు, ఇంకే రకం కృష్ణా గోదావరి అన్ని ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ తన స్వభావాన్ని బయటపెట్టుకుంటూ తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది హక్కుల విషయంలో, అస్తిత్వం విషయంలో తను డైవర్ట్ చేయడానికి. అందుకే తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి ఇట్లాంటి రాజకీయాలను తెలంగాణ సమాజం ప్రోత్సహించవద్దు. ప్రజాస్వామ్యయుతంలో మనం పోరాటం ద్వారానే రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి తెలంగాణను అపహాస్యం చేస్తున్న నోరు మూసుకుని ఉంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉంది. తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యయుతంలో తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీదనే ఉంది. చాలా కీలకం. మనం చూస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణలో ఫాసిస్టు విధానాలను పెంచి పోషిస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదల ఇళ్లను కూలుస్తూ ఫాసిస్టు విధానాలు, హిట్లర్ విధానాలను అనుసరిస్తున్న వైఖరిని తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజయ్ గారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.